నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో చెలరేగిన రాజకీయ కల్లోలం కీలక మలుపులు తిరిగింది. ముద్రగడ జనసేనకు వ్యతిరేకంగా కమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ను అసెంబ్లీ గేటు వరకు కూడా వెళ్లనివ్వొద్దని చెబుతున్నారు. ఆయనను ఓడిస్తానని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా తన పేరు కూడా మార్చుకుంటానని చెప్పారు. ఇలాంటి హాట్గా పిఠాపురం రాజకీయాలు రగులుతున్న సమయంలో ఆయన కుమార్తె క్రాంతి భారతి రంగంలోకి దిగింది. ముద్రగడను జగన్ వాడుకుంటున్నారని, తన తండ్రి ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. పేరు మార్చుకోవడం అనే కాన్సెప్టు ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు. పవన్కు తాను మద్దతిస్తున్నట్లు కూడా క్రాంతి ప్రకటించారు. ఆయన తరపున ప్రచారం చేయనున్నట్లు కూడా చెప్పారు. ఇలాంటి కీలక సమయంలో ముద్రగడ పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు. అయితే ఆ వెంటనే ఆయన తన కుమార్తె భారతికి భారీ కౌంటర్ ఇచ్చారు. భారతి తన కుమార్తెనని, ఒకప్పుడు తన ఆస్తి అని, కానీ ఇప్పుడు కాదని అన్నారు. ఇప్పుడు భారతి ఏమన్నా తాను పట్టించుకోను అన్నారు. ఆమె ఇప్పుడు తన అత్తగారి ఇంటి ఆస్తిగా ముద్రగడ చెప్పారు. రాజకీయంగా ఆమె వస్తానంటే తాను స్వాగతిస్తానని చెప్పిన ముద్రగడ ప్రత్యర్థిగానే చూస్తానని చెప్పారు. అయితే భారతి వెనుక కుట్ర చేశారని, తనను దెబ్బతీయడం చేతకాక కన్న కూతురునే బరిలోకి దింపారని ముద్రగడ విమర్శలు గుప్పించారు. అయితే ఈ రాజకీయం వెనుక వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుపై ముద్రగడ సందేహాలు వ్యక్తం చేశారు. ఎవరు బెదిరించినా తాను భయపడేది లేదన్న ముద్రగడ ఇప్పుడు తాను బాధితుడిని అయితే రేపు దొరబాబు మాత్రం ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. రాజకీయాల్లో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఇలాంటి పిల్లకాకులను ఎంతో మందిని చూశానని వ్యాఖ్యానించారు. ఎంతమంది వచ్చినా పిఠాపురంలో గీతనే గెలిపిస్తామని చెప్పారు.